प्रचोदयन्तां पापमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యత ప్రకాశము ఏకాదశ సమల్లాసము 278వ పుట. పూరి జగన్నాథుడు. ప్రశ్న అంటే ఎటుబెట్టి ప్రశ్నకర్త మూర్తి పూజను సమర్థింపజేసుకోవడానికి, బలపరచడానికి చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. చూడండి. దీనిని పోనిండు జగన్నాథమున చమత్కారము ప్రత్యక్షమగుచున్నది కదా. ఒక కళేబరము మారవలసి వచ్చినప్పుడు చందనపు కట్టే సముద్రము నుండి స్వయముగా వచ్చును. సరే, ఇవన్నీ పోతే పోనీయండి, మీరు అనేది నిజమే కావచ్చు. కానీ జగన్నాథుని యొక్క చమత్కారము ప్రత్యక్షమవుతున్నది కదా. ఒక కళేబరము మారవలసి వచ్చినప్పుడు చందనపు కర్ర సముద్రం నుండి స్వయంగా వచ్చును. పొయ్యి మీద ఒకదానిపై ఇంకొకటి చొప్పున 7 కుండలు పెట్టి వంట చేసిన ముందు పై కుండలో పదార్థములు పక్వమగును. ఇది దొంతులు అంటుంటారు. కుండ మీద కుండ 7 కుండలు పెట్టి వంట చేసిన ముందు పైకుండలో వంట అయి పరిపక్వమైనటువంటి పదార్థం, ఆ తర్వాత కుండ, ఈ రకంగా 7 కుండలలో పరిపక్వం అవును. యాత్రికులలో ఎవడేని ఆ ప్రసాదమును తినకపోయినా వానికి కుష్టి వ్యాధి కలుగును. తినకపోతే కుష్టి వ్యాధి కలుగుతుందంట. రథము స్వయముగా నడుచును, పాపులకు దర్శనము కాదు. రథము స్వయంగా నడిచేటువంటిది, మరియు ఆ యొక్క జగన్నాథుని యొక్క దర్శనం పాపులకు లభించదంట. ఇంద్ర దమనుని రాజ్యమున దేవతలు మందిరమును నిర్మించిరి. ఇంద్రదమనుడు అనే రాజు, ఆయన రాజ్యమున దేవతలు మందిరమును నిర్మించిరి. కళేబరము మారునప్పుడు ఒక రాజు, ఒక పండ, ఒక వడ్రంగి వచ్చిపోవుట మున్నగు చమత్కారములను మీరు అసత్యము అనజాలరు. దానికి ఈ రకంగా ఇంద్రదముని రాజ్యములో దేవతలు నిర్మించినటువంటి ఈ జగన్నాథ మందిరములో కళేబరము ఎట్లా నిర్మించారు అంటే, నిర్మించడానికి ఒక రాజు, ఇంద్రదముడు మరియు ఒక పండితుడు ఏ రకంగా విగ్రహాన్ని నిర్మించాలనేది, వడ్రంగి ఏ రకంగా చెక్కాలని, ఇవన్నీ ఇవి చచ్చిపోవుట అంటే రాజు చనిపోయాడు, పండితుడు చనిపోయాడు, వడ్రంగి చనిపోయాడు. ఇది చమత్కారం. దీనిని మీరు ఎట్లు అసత్యము అనజాలరు కాదు, అంటున్నారు అని ఉండాలి. అనజాలరు అనేది సరైంది కాదు. అనజాలరు అంటే నువ్వు ఇది చమత్కారము కాదు, ఈ చమత్కారం అసత్యము అని అనుమని చెప్పినట్లు అవుతుంది. అందుకని ఇక్కడ అనగలరు అని ఉండాలి, అనజాలరు కాదు. దీనికి ఉత్తరం దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఒకడు 12 సంవత్సరములు జగన్నాథుని పూజించి విరక్తుడై అక్కడ నుండి మథురకు చేరి నా దగ్గరకు వచ్చి ఉండేను.
నేను ఈ విషయములను గూర్చి అతనిని అడుగగా అతడు ఇవన్నీ అసత్యములే అని చెప్పి ఉన్నాడు. ఈ పండితుడు ఏవైతే చెప్పి ఈ దయానందుని ప్రభావితం చేయడానికి చూశాడో దానికి సమాధానంగా దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, ఒకడు 12 సంవత్సరములు జగన్నాథుని పూజించి విరక్తుడై యొక్క పూరి నగరం నుండి మథురకు చేరి నా దగ్గరకు వచ్చి ఉన్నాడు. నేను ఈ విషయములను గూర్చి అతన్ని అడగగా అతడు ఇవన్నీ అసత్యములే అని చెప్పి ఉన్నాడు. విచారించిన మీదట తెలిసిన నిశ్చయం ఇది. అంటే ఆ వ్యక్తి చెప్పిండనే కాదు, విచారించిన మీదట నిశ్చయమైంది ఏంటంటే, కళేబరము మార్చవలసిన సమయము వచ్చినప్పుడు ఒక చందనపు కట్టె నౌక మీద తీసుకొని వెళ్ళి సముద్రమున వదిలిపెట్టుదురు. ప్రశ్నకర్త ఏమంటున్నాడు చూడండి, పూరి జగన్నాథుడు అనే శీర్షి కింద ప్రశ్నకర్త ఏమంటున్నాడు, ఒక కళేబరము మారవలసి వచ్చినప్పుడు చందనపు కర్ర కట్టే సముద్రం నుండి స్వయముగా వచ్చును అంటున్నాడు. ఇప్పుడు దయానందుడు వాళ్ళందరి చేత అడిగి నిర్ధారించుకొని చెప్తున్నటువంటిది ఏంటంటే, కళేబరము మార్చవలసిన సమయం వచ్చినప్పుడు ఒక చందనపు కట్టే నౌక మీద తీసుకొని వెళ్ళి సముద్రమున వదిలిపెట్టుదురు. నౌక మీద తీసుకుపోయి వదిలిపెట్టడం స్వయంగా వచ్చును అనే దాంట్లో తేడా చూడాలి. ఇది రహస్యం. అది సముద్ర తరంగములతో వచ్చినప్పుడు ఒక చందనపు కట్టె నౌక మీద తీసుకొని వెళ్ళి సముద్రమును వదిలిపెట్టుదురు. అది సముద్ర తరంగములతో కొట్టుకొని వచ్చి తీరమున చేరిన మీదట వడ్రంగులు దానిని తీసుకొని వెళ్ళి మూర్తులు సిద్ధము చేసి తెత్తరు. ఏంటంటే సముద్రంలో తీసుకొచ్చి వాళ్ళు నౌక మీద తీసుకొచ్చి సముద్రంలో వదిలిపెట్టినటువంటి ఆ కర్ర అలలతోటి కొట్టుకొని ఒడ్డుకు చేరినప్పుడు ఆ వడ్రంగులు ఆ కర్రను తీసుకెళ్లి విగ్రహాలను చెక్కి పెడతారు అనేది సారాంశం. వంట జరిగినప్పుడు వంట వారిని తప్ప మరి ఎవరిని పాకశాలలోనికి రానివేరు. ఇప్పుడు వంట జరుగునప్పుడు అంటే వంట చేస్తున్నప్పుడు వంట వారిని తప్ప మరి ఒక్కరిని పాకశాలలోకి రానియరు. వంట చేసేటప్పుడు వంటశాలలో వంట చేసేవారే తప్ప తినేవారిని అందులోకి ఎందుకు రానిస్తారు? వేరే వారిని ఎందుకు రానిస్తారు? తలుపులు మూసి ఉంచుదురు. భూమి మీద చక్రాకారమున 6 పొయ్యిలు చేసి మధ్యలో 7వ పొయ్యి సిద్ధం చేసి ఉంచెదరు. చక్రము వలె గుండ్రంగా పొయ్యిలు 6 పొయ్యిలు ఏర్పాటు చేసి మధ్యలో 7వ పొయ్యిని ఏర్పాటు చేసేదారు. వాని మీద కుండల నుంచి అన్నము పక్వము చేయుదురు. ఇక చూడండి, అక్కడ అతను చెప్పేది ఏంటంటే, ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, పొయ్యి మీద ఒకదానిపై ఇంకొకటి చొప్పున 7 కుండలు పెట్టి వంట చేసినప్పుడు ముందు పై కుండలలో పదార్థములు పక్వమగును అనేది ప్రశ్నకర్త చెప్తున్నాడు. దయానంద సరస్వతి దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే, చక్రాకారమున 6 పొయ్యిలు చేసి మధ్యలో 7వ పొయ్యి సిద్ధము చేసి ఉంచెదరు. వాని మీద కుండల నుంచి అన్నము పక్వము చేయుదురు. ఆ పొయ్యిల మీద కుండల నుంచి అంటే కుండలను పెట్టి అన్నము పక్వం చేయుదురు. ఆ కుండల అడుగు భాగమున నెయ్యి, మట్టి, భస్మము కలిపి లేపనము చేసి వానిని పొయ్యి మీద పెట్టుదురు. అన్నము పక్వమైన తదుపరి వానిని దించి కుండల అడుగు భాగమున శుద్ధి చేసి మధ్యనున్న పొయ్యి మీద చివరకు కుండ నుంచి దానిలో అప్పుడే బియ్యము పోసి ఉడికిన అన్నము గల 6 కుండలను మధ్యనున్న కుండపై ఉంచెదరు. అంటే చక్రాకారంలో ఉన్న 6 పొయ్యిల మీద తీసేసి మధ్యలో ఉన్నటువంటి 7వ పొయ్యి మీద పెట్టేదరు. చుట్టూనున్న పొయ్యిలను లోహపు రేకులతో మూసి కనబడకుండా చేయుదురు. ఇక చుట్టూ ఉన్నటువంటి పొయ్యిలను కప్పేసి కనబడకుండా చేస్తారు.
రేకులతోటి. మధ్యనున్న కుండలోని అన్నము ఉడకక ముందే మూర్ఖులైన ధనాఢ్యులను తీసుకొని వెళ్ళి వారలకు వైకుంఠము పై కుండలలోని ఉడికిన అన్నమును క్రింది కుండలోని ఉడకని అన్నము చూపి మోసగింతురు. ఇప్పుడు చుట్టూ 6 కుండలు పెట్టి 6 పొయ్యిల మీద 6 కుండలు పెట్టి వాటిని మూసి మధ్యలో కుండ మీద మధ్యలో పొయ్యి 7వ పొయ్యి మీద పెట్టి దానిని ముయ్యకుండానే దాని మీద కుండ పెట్టి దాంట్లో బియ్యం వేసి దాన్ని ఉడికిస్తుంటారు. ఈ 6 పొయ్యిలు మాత్రం మూసి ఉంచుతారు అన్నట్టుగా. ఇక అజ్ఞానులైనటువంటి ధనాఢ్యులను తీసుకొచ్చి చూసినవా, ఇగో ఈ 6 పొయ్యిల మీద ఉన్నటువంటి బియ్యం ఉడకట్లేదు, 7వ పొయ్యి మీద ఉన్నటువంటి బియ్యమే ఉడుకుతున్నాయి చూడు అని చెప్పేసి చూపిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నట్టుగా. దానికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య, తెలుస్తుంది. ఈ మహత్తును చూపి ఆట ధనము గుంజుకొందరు. ఇక అమాయకులైనటువంటి ఆ ధనాఢ్యుల చేత ఇంత మహత్తరము జగన్నాథుని మహిమ అని చెప్పేసి ప్రభావితం చేసి అతని నుండి డబ్బును గుంజుకొందరు. కొందరు మూర్ఖ ధనికులు ఆ మహత్వమునకు విస్మితులై ప్రతి నెలకు ఇంత ఇత్తుమని వాగ్దానము చేసి అటులే ధనము పంపుచుందురు. నీచులైన శూద్రులు నైవేద్యమును మందిరమునకు తెత్తురు. నైవేద్యము పెట్టిన తదుపరి ఈ నీచ శూద్రులు ఆ నైవేద్యమును ఎంగిలి చేయుదురు. పిమ్మట యాత్రికులు రూప్యములిచ్చి ప్రసాదము కొనిచో వారి బసలకు అంటే ఆవాస ప్రాంగణములకు, ఎక్కడైతే నివసిస్తున్నారో అంటే సత్రాలకు కొనిపోయి వారికి ముట్ట చెప్పుదురు. బీద గృహస్థులు, సాధువులు, శూద్రులు మొదలగు అంత్యజుల వరకు అందరూ ఒకే పంక్తిలో కూర్చుండి ఒకరి ఎంగిలి ఒకరు తిందురు. మొదటి పంక్తి వారు తిని వెళ్ళిన ఆకులలోనే తర్వాత వచ్చిన వారికి పెట్టుదురు. ఇది మిక్కిలి అనాచారం. వెళ్ళిన వారిలో అనేకులు ఆ ఎంగిలి తినక వేరుగా వంట చేసుకొని తిని వచ్చుచుందురు. అట్టి వారికి కుష్ఠరోగము సంభవింపదు. జగన్నాథపురిలో పెక్కురు అంటే ఎక్కువ కుష్ఠరోగులు ఉన్నారు. ప్రతిదినము వారు ఆ ఎంగిలినే తినుచుందురు. వారిని ఆ కుష్ఠరోగము వదలదు. ఎందుకంటే ఒకరు ఎంగిలి ఒకరు తింటున్నారు కాబట్టి ఆ కుష్ఠరోగం వదలదు. అట వామ మార్గులు భైరవ చక్రమును చేసి ఉంచిరి. ఆ విధంగా వామ మార్గులు భైరవ చక్రమును ఏర్పాటు చేశారు. ఏలయనగా సుభద్రాదేవి కృష్ణ బలరాములకు చెల్లెలు. ఆమెనే ఆ సోదరుల మధ్య నుంచి ఆమెను స్త్రీగాను తల్లిగాను చేసి ఉంచినారు. భైరవి చక్రము కాని నాడికి ఇట్లే ఎన్నడూను జరగదు. భైరవి చక్రము లేకపోయినా ఇట్టి ఎన్నటికీ కలగకుండేటివి. అంటే భైరవి చక్రము అనేటువంటిది వాళ్ళు ఒక నాటకంగా తమాషాగా అది పెట్టారు కాబట్టి అది ఉన్నందువల్ల ఇలా జరుగుతుంది. అది లేకపోతే ఇది జరగదు. అది భైరవి చక్రము కాని నాడు ఇది ఇట్లెన్నడూ జరగదు. రథచక్రములలో ఏదో యంత్రకళ ఉంచి యుందురు. ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే రథము తానే నడుస్తుంది అని అంటున్నారు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. రథచక్రములలో ఏదో యంత్రకళ ఉంచి ఉందురు. దానిని తిన్నగా త్రిప్పినప్పుడు రథము నడుచును. జన సముదాయములో ఎక్కడ దాని ఆపదలతురో అట ఆ యంత్రమును విపరీతముగా త్రిప్పిన అది ఆగిపోవును.
అప్పుడు పూజారులు కేకలు పెట్టదొడుగుదురు, అంటే కేకలు హీలలు వేస్తుంటారనమాట, సంతోషంతో కేరింతలు. దానము చెయ్యండి, పుణ్యము చెయ్యండి, అప్పుడే జగన్నాథుడు ప్రసన్నుడై రథమును నడుపును, మీకు పుణ్యము అబ్బును. దాన ధర్మములు చేయనంత వరకు అట్లే కేకలు పెట్టుచుందురు. ఇక్కడ ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు? జగన్నాథుడు పెద్దవాడా, చిన్నవాడా, దేవుడా, అంటే మనిషియా? ప్రజలందరూ గుడికి వెళ్ళి భగవంతుని మాకు ఇది ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని కోరికలు కోరుకుంటున్నప్పుడు జగన్నాథుని కొరకు పూజారులు కేకలు పెట్టి దానం చేయండి, పుణ్యం వస్తుంటది, జగన్నాథుడు ప్రసన్నుడై రథమును నడుపుతాడు అంటే, వీరు ప్రజలు దానం చేయకపోతే జగన్నాథునికి పూట గడవదు కాబట్టి బలహీనపడి రథం నడపలేకపోవును అనేది సారాంశం. అందుకని జగన్నాథుడు హృష్టపుష్టంగా ఉండి రథం నడపాలి అంటే దాన ధర్మాలు చేయాలి. అక్కడ దేవునికి ఏం అవసరం లేదు, దేవునికైతే ఏం అవసరం లేదు ఆచార్య, అక్కడ ఉన్నట్టులకు వాళ్ళకి అవసరం కాబట్టి అట్లా చెప్తారు వాళ్ళు. అది ప్రజలకు తెలుసుకోవాలి కదా, వాళ్ళకి తెలియక ఉంటారు. మీకు పుణ్యం అప్పును, దాన ధర్మములు చేయనంత వరకు అట్లే కేకలు పెట్టుదురు. ఏవో కొన్ని దాన దక్షిణలు దొరికిన మీదట ఒక బ్రజవాసి మంచి దుస్తులు ధరించి పైన దుశ్శాలువ అనుకదాన్ని, దుశ్శాలువ ఏంటిది, దుశ్శాలువను ఒక దానిని వేసుకుని వచ్చి రథము ఎదుట నిలబడి, ఓ జగన్నాథ స్వామి, మీరు దయతో రథమును నడుపుడు, మా ధర్మము నిలుపుడు అని ప్రార్థించును. సాష్టాంగ ప్రణామము చేయును. తదుపరి రథమెక్కి కూర్చుండును. వెంటనే యంత్రమును తిన్నగా త్రిప్పుట వలన రథము నడవనారంభించును. రథమునకు కట్టియున్న త్రాళ్లను వేలాది జనులు పట్టి జయ జయ ధ్వానములతో లాగుదురు. దర్శనమునకు పెక్కురు జనులు పోవుచుందురు. కావున మందిరము చాలా పెద్దదిగా నిర్మింపబడి ఉన్నది. అందు పగలే చీకటి ఉండును. దీపములు పెట్టవలసి వచ్చును. మూర్తుల ముందు పరదాలు రెండు వైపులా బ్రేలాడుచుండును. పరదలు అంటే పరద కడతారన్నట్టుగా రెండు వైపులా. వానిని లాగి మూర్తులు కనబడకుండా మూత వేయుదురు. పూజారులు లోపల ఉందురు. అక్కడ నుండి మీరు కానుకలు అర్పింపుడు, మీ పాపములు పోవును, అప్పుడు దర్శనము లభించును, త్వరపడు అని కేకలు పెట్టుచుందురు. మూర్ఖ భక్తులు తాము తెచ్చినవి అర్పించి చేతులు కడుగుకొందురు. పరదా లాగి దర్శనము చేయింతురు. దర్శనము చేసుకొని ఎట్లో బయటపడుదురు. ఇంద్రదమనుడొక ధనాఢ్యుడైన రాజు. ఇంద్రదమనుడు అనే పేరు గలటువంటి ఒక ధనాఢ్యుడు, సంపన్నుడైనటువంటి రాజు. అతడు దేవి ఉపాసకుడు. అతని వంశము వారు ఇప్పటికీ కలకత్తాలో ఉన్నారు. అతడు లక్షల రూపాయలు వెచ్చించి మందిరమును నిర్మింపజేశాను. ఆర్యావర్తమున గల భోజన సంబంధమైన దృష్టి దోషము, స్పర్శ దోషము మున్నగు దుర్వ్యవస్థలను దూరము చేయు ఉద్దేశముతో బహుధనమును వెచ్చించి ఈ గుడిని కట్టించి యుండును. కానీ ఈ మూర్ఖులు దానిని ఎలా పెడతారు అంటే, వీరికి జీవనాధారం అయిపోయింది, మంచి ఆదాయము ఏర్పడింది కదా, అందుకని ఈ యొక్క పురోహితులు, ఈ పండితులు దానిని వదులుకొనరు అనేది అభిప్రాయం.
మందిరమును కట్టిన శిల్పులే దేవతలు. అంటే మందిరాన్ని ఎవరైతే కట్టారో ఆ కళాకారులు, శిల్పులే దేవతలు. మందిర నిర్మాణమునకు వేరే దేవతలు ఎవరు వత్తురు? మందిరమును కట్టిన శిల్పులే దేవతలుగా అంగీకరింపుడు. అంటే ఇక వేరే దేవతలు ఎవరు రారు, కట్టిన వారే వారు దేవతలుగా అంగీకరించాలి. రాజు, పండ, వడ్రంగి అప్పుడే ఎన్నడూ చావరు, వారక్కడ ముఖ్యులుగా ఉందురు. చిన్నవారిని దుఃఖపెట్టుచుండి యుందురు. కళేబరము మారునప్పుడు వారు ముగ్గురు దగ్గరనే ఇందురు. మూర్తి లోపలి భాగము హృదయ సమీపమున బోలుగా లిట్ట ఖాళీగా ఉంచుదురు. ఆ ఖాళీ భాగమునందు ఒక సాలి గ్రామమును బంగారపు సంపుటములో పెట్టి ఉంచుదురు. దానిని ప్రతి దినము కడిగి చరణామృతము సిద్ధము చేయుదురు. రాము మున్నగు వారిచే బాధింపబడు చిన్నవారు. రాము కాదు, తాము అని ఉండాలి. రాము, ఇది రాము అంటే ఏంది? ఇక్కడ ఏమీ అర్థం లేదు. రాజు ఆచార్య తాము అని ఉండాలి. తాము మున్నగు వారిచే బాధింపబడు చిన్నవారు రాత్రి శయన సమయమున ఆ రాతి ఇచ్చినప్పుడు, ఆ ఆరతి ఇచ్చినప్పుడు శాలిగ్రామము ద్రావకములో నింపి ఉంచి ప్రాతకాలమున దానిని ద్రావకముతో పాటు కడిగి చరణామృతము సిద్ధము చేసి ఆ చరణామృతమును ప్రత్యేకంగా రాజు, వడ్రంగి, పండ ముగ్గురకు ప్రత్యేకంగా ఇచ్చి యుందురు. అందువలన ఆ ముగ్గురు ఒకప్పుడు చచ్చి యుందురు. అప్పుడా భోజన భటులు. జగన్నాథ స్వామి తన శరీరమును మార్చుకొనినప్పుడు ఈ ముగ్గురు భక్తులను తన వెంట వైకుంఠమునకు తీసుకొని పోయినాడని ప్రసిద్ధము చేసి ఉందురు. ఇతరుల ధనమును వంచనము చేసి సంపాదించుటక ఇటువంటి అసత్యపు కథలెన్నయో కల్పించుట సహజం. రామేశ్వర లింగ చమత్కారం. ప్రశ్న: రామేశ్వర గంగోత్రి జలము అభిషేకము చేసినచో లింగము వృద్ధి పొందునను విషయము కూడా అసత్యమేనా? ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఉత్తరం: అవును, అసత్యమే. ఆ మందిరమునందును దినమున అంధకారం ఉండును, రాత్రింబవళ్ళు దీపము వెలుగుచుండును. జలమును లింగము మీద ధారగా పోయినప్పుడు దీపము ప్రతిబింబము ఆ జలమందు విద్యుత్తు వలె భాషించును. అంతకు మించి మరి ఎండు లేదు, అంటే మరొకటి ఏది లేదు. పాషాణము లింగము పెద్దది కాదు, చిన్నది కాదు, అది ఎప్పటి అట్లే ఉండును. ఇట్టి లీలలు వ్యాపింపజేసి మూర్ఖులను వంచింతురు. మూర్ఖులు అనే కంటే అమాయకులను అంటే అయిపోతుంది. ప్రశ్న: రామేశ్వరమునకు రామచంద్రుడు స్థాపించి ఉన్నాడు. మూర్తి పూజ వేద విరుద్ధమగు నెడల రామచంద్రుడు మూర్తినెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి ఎలా వ్రాయును? ఇది ప్రశ్నకర్త యొక్క ప్రశ్న. దానికి సమాధానం: ఉత్తరము: రామచంద్రుని సమయమున ఆ మందిర నామము కాని లింగము కాని ఏమీ లేకుండెను. దక్షిణ దేశపు రాజు రామనామం గలవాడు ఆ మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరం అని పేరు పెట్టి ఉండుట నిజము కావచ్చును. రామచంద్రుడు సీతాదేవిని తీసుకొని హనుమంతుడు మున్నగు వారితో లంక నుండి బయలుదేరి విమానము మీద కూర్చుండి ఆకాశ మార్గమున అయోధ్యకు వెళ్ళుచుండిరి. అప్పుడు సీతతో ఇట్లనెను: అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోద్విభుః సేతుబంధ ఇతి ఖ్యాతం. రామాయణం లంకాకాండంలో ఉన్నది. ఓ సీత, నీ వియోగమున వ్యాకులుడనై నేను తిరుగుచుండేడి వాడా,
అంటే నేను ఇటు అటు తిరుగుతున్నాను. ఇటు అటు తిరుగుతున్నానంటే వీరిని వారిని అడిగి నీ జాడ కోసము ఇక్కడక్కడ వెతుకుతున్నాను. ఇక్కడనే చాతుర్మాసము చేసి తిని 4 నెలలు గడిపాను. పరమేశ్వరుని ఉపాసన ధ్యానము చేయుచుంటిని. సర్వత్రా విభువు వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని అనుగ్రహమున మాకు కావలసిన సామగ్రి అంతయు లభించినది. మరియు చూడుము, ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను తెచ్చుచున్నాము. ఇంతకు మించి వాల్మీకి రామాయణమున ఏమీయూ వ్రాయలేదు. प्रश्न, रंग है कालिया कांत को जिसने हुक्का पिलाया संत को। रंग है कालिया कांत को जिसने, కాంతకు అంటే స్త్రీకి రంగ్ హే కాలియా అంటే ఆమెకు నల్ల రంగు పూసి ఆమె ముఖాన్ని అంటే ఆమెను చెరిపేసి స్త్రీని చెరిపి సంతకు హుక్కా పిలాయ, సంతకు అంటే సాధువుకు పండితునికి ఎవరైతే హుక్కా తాగిపించారో అంటే అతని తప్పును కప్పిపుచ్చడానికి ఈ పండితుడే పెద్దగా పట్టించుకుంటాడు కాబట్టి ఇతని నోరు మూయిస్తే అతని తప్పు బయటపడదని అభిప్రాయం. దక్షిణ దేశమున ఒక కాళియా కాంతుని మూర్తి ఉన్నది. ఆ మూర్తి ఇప్పటికీ హుక్కా త్రాగుచున్నది. మూర్తి పూజ అసత్యమగునే ఎడల ఇదియు అసత్యం కావలసి వచ్చును. ఉత్తరం, అబద్ధము ఇది అంతయు పోపుల లీలయే. ఆ మూర్తి ముఖము రంధ్రముతో కూడి లోపల లొట్టగా ఉండును. ఇప్పుడు వల్ల పుష్పమ్మ గారు కూడా వచ్చారు. వారొకటి హనుమంతుని పూజ ఇప్పటికీ అక్కడ జరుగుతుంది అని చెప్పేసి అది ఎక్కడనో ఆ విగ్రహం పడుకొని ఉన్నదంట. పడుకొని ఉంటే భక్తులు తెచ్చినటువంటి ప్రసాదము వంటివన్నీ ఆ యొక్క విగ్రహానికి ముక్కు కింద ఇంత బొయ్యారం లాగా పెట్టారు. దాంట్లో వేస్తున్నారు. ఎంత వేసినా సరే, ఎన్ని పాలు పోసినా సరే అన్ని లోపలికి పోతాయి. ఆ ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదంట. దానికి ఆశ్చర్యపోతున్నారంట వాళ్ళు. ఆ యొక్క ఆ మూర్తిని పగలగొట్టిన మూర్తిని పక్కకుంటి ఎన్ని టన్నుల నీళ్లు పాలు ఎన్ని పోసినా కూడా అటే పోతాయంట. అన్ని తాగుతున్నాడు అంట హనుమంతుడు. మరి అన్ని తాగినప్పుడు అతనికి లూజ్ మోషన్ పెట్టాలి కదా, వాంతికి రావాలి కదా, అదేమి జరగవంట. అర్థమైందా పుష్పమ్మ గారు? అర్థమైందా చోజీ? అలా మోసం చేస్తున్నారని ఆ వీడియో పెట్టాను చోజీ. అదే ఇది ఇంకా ఆ వీడియో ఆధ్యాత్మిక దర్శనం గ్రూప్ లో ఉన్నది, చూడండి వాళ్ళు. ముఖము నుండి మూర్తి వెనుక భాగం వరకు చిత్రం చేసి అందుండి హుక్కా గొట్టము మూర్తి ముఖము నుండి వెనుకకు తీసి గుప్తముగా దానికి పూజారి ఇంటితో సంబంధము కల్పించి ఉందురు. అక్కడ ఎవడో కూర్చుండి హుక్కా పీల్చుచుండును. అక్కడ పీలిస్తే ఇక్కడ హుక్కా తాగినట్టుగా, అంటే అది హుక్కా అంటే ఇప్పుడు మనం చుట్ట తాగుతున్నాం కదా, ఆ చుట్టనే వాళ్ళు దానికి ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేస్తుంటారు. అది దాని ముంతలాగా ఉంటుంటే దాంట్లో నిప్పు పోస్తుంటారు. దానికి ఒక పైపు ఉంటుంటది దూరంగా, అది పీలుస్తూ ఉంటుంటారు. ఉత్తర భారతదేశంలో ఇవి కనబడుతుంటాయి. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో లేవు. నేను స్వయంగా చూశాను. అది ఎవరైనా పంచాయతీ పెట్టినా, ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా ఇంటి కులపులను అందరిని పిలిపించి ఆ హుక్కా తాగిపోయాలి. తాగిపోయకపోతే వారిని కుల బహిష్కరణ చేస్తారన్నమాట. ఆ రకంగా. అందు గురించి ఈ యొక్క మూర్తి ముఖము దగ్గర ఆ యొక్క హుక్కను పెట్టి దాని యొక్క పైపును పూజారి ఇంటితో సంబంధం ఏర్పరిచి అక్కడ ఎవడో కూర్చుండి హుక్కా పీల్చుచుండును. ఇక్కడ హుక్కాలో గుడగొడ శబ్దము వినబడుచుండును.
ఈ రకంగా గొడగొడ శబ్దం వినపడితే ఈ భక్తులు అనేటువంటి వారు ఆ విగ్రహం హుక్కా తాగుతున్నదని చెప్పేసి ఆశ్చర్యపోవుదురు. అట్లే అటు నుండి ధూమం మరి ఒక గొట్టము ద్వారా విడిచిన అది మూర్తి ముక్కు రంధ్రముల నుండి వచ్చు ఏర్పాటు చేసి ఉందరు. అంటే పొగ అక్కడ తాగినవాడు పొగ బయట ఊదితే ఇక్కడ కనబడదు కదా, ఆ వదిలేవాడి నోటి దగ్గర పైపు పెట్టి ఈ యొక్క విగ్రహం ముక్కు దగ్గరికి కనెక్షన్ పెట్టి ఉండొచ్చును. అక్కడ వాడు వదిలితే ఇక్కడ ఈ ముక్కు నుండి పొగ వస్తున్నది. ఇట్టి లీలలతో మూర్ఖ ధనికుల నుండి ధనమును సంపాదించి వారిని దరిద్రులను చేయుచుందురు. ప్రశ్న చూడండి, డాకోరు దేవతామూర్తి ద్వారికను నుండి భక్తుని వెంట వచ్చినది. 1 రత్తి సువర్ణముతో కొన్ని మనుగుల బరువు గల మూర్తి తుల తూగినది. ఇది చమత్కారము కాదా? ఉత్తరము కాదు. ఆ భక్తుడు మూర్తిని దొంగిలించి తెచ్చియుండును. 1 రత్తి బంగారముతో మూర్తి తుల తూగుట భంగుదాగి కొట్టిన గప్పాలై ఉండును. సోమనాథ మందిరం. ప్రశ్న, సోమనాథుడు పృథివీని అంటకుండా పైన ఉండేది వాడు. ఇది ఒక గొప్ప చమత్కారము మరియు మిథ్యేనా? ఇది ఈ సోమనాథుని విగ్రహం భూమిని అంటకుండా గాలిలో ఉంటుంటది. ఇది కూడా మిథ్యేనా అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. అవును, మిథ్యయే. విను, పైన క్రింద సూదంటూ రాళ్ళ నమర్చి యుండిరి. సూదంటూ అంటే వాని ఆకర్షణ వలన మూర్తి మధ్యలో నిలిచి అయస్కాంతం కావచ్చు. ఎందుకంటే నాకు ఇదివరకు ఈ పదం దొరకలేదు, ఇప్పుడే మొదటిసారి వచ్చింది. మహమూద్ గజనీ వచ్చి యుద్ధం చేసి మందిరమును కూలగొట్టెను. పూజారులయు భక్తులయు దుర్దశ చెప్పనలవి కాదు. లక్షల కొలది ఉన్న సేన 10,000 మంది సైనికులతో పోరాడజాలక పారిపోయిరి. పోపులు పూజలు పురస్చరణములు చేసి ప్రార్థించింది. ఓ మహాదేవ, ఈ మ్లేచ్చుని చంపుము, మమ్ముల రక్షింపు. ఇంతేగాక వారు తమ శిష్యులైన రాజులతో మీరు నిశ్చితంగా ఉండు. మహాదేవుడు భైరవును లేక వీరభద్రును పంపును. వారు ఈ మ్లేచ్చులను చంపివేయుదురు, అంధులను చేసివేయుదురు. అంటే ఆ గజనీ సైన్యం ఏదైతే వాళ్ళు తురగలు వచ్చి ఆక్రమిస్తున్నారో వారిని చంపడానికి రాజులు సంసిద్ధమైతే ఈ పూజారులు రాజులతో ఏమన్నారంటే, మీరు నిశ్చింతంగా ఉండండి, మహాదేవుడు భైరవును లేక వీరభద్రుని పంపుతుండును. ఆ భైరవుడు గాని వీరభద్రుడు గాని వచ్చి ఆ మ్లేచ్చులు ఎవరైతే గజనీ సైన్యం ఉన్నదో ఆక్రమకులు వాళ్ళను చంపివేయుదురు, అందులను చేసివేయుదురు. అంటే గుడ్డి వాళ్ళని చేస్తారు. మన దేవతా లోకమున ప్రసిద్ధ మగును. హనుమంతుడు, దుర్గా, భైరవుడు మాకు స్వప్నంలో దర్శనమిచ్చి మేము పని చేయుదుమని చెప్పిరి. మేము ఈ పని చేయుదుమని వారికి పురోహితులకు చెప్పారంట అని చెప్పి బోధించింది. రాజుకు నచ్చజెప్పారనమాట. పాపము ఆ అమాయకులైన క్షత్రియ రాజులు వారి మాటలు నమ్మి మోసపోయిరి. ఎందరో జ్యోతిష్కులు ఆ రాజులకు ఇంకను మీరు దండయాత్ర చేయు సమయం రాలేదు అని చెప్పిరి. జ్యోతిష్కులు కూడా ఆ రకంగా నమ్మించారు, పూజారులు చెప్పారు. కాబట్టి రాజులు మెదలకుండా ఉన్నారు అన్నట్లు. అందుకే వాడు గజనీ వచ్చి ఇంత అది చేసిపోయాడు. ఒకడు అష్టమిలో చంద్రుడు ఉన్నాడని ఇంకొకడు యోగిని ఎదురగుచున్నది అని ఏమేమో చెప్పి వంచిరి. మ్లేచ్ఛ సైనికులు వచ్చి చుట్టుముట్టినప్పుడు
దుర్దశాగ్రస్తులై పారిపోయిరి. పోపులు పూజారులు పట్టుబడిరి. వారు చేతులు జోడించి శత్రువును ప్రార్థించిరి. 3 కోట్ల రూపాయల నిత్యము మందిరమును మూర్తిని పడగొట్టకండి అని కాళ్ళ వ్రేలా పడిరి. ఆ మ్లేచ్చులు, అరే భాయి, మేము మూర్తులను పూజించి వారము గాము, మూర్తి భంజకులము అనుచు వెళ్ళి మందిరమును పడగొట్టి మూర్తిని బద్దలు చేసి రత్న రాసులను దోచుకొనిరి. మందిరం పైకప్పు పడగానే సూదంటు రాయి పడిపోయినందున మూర్తి క్రింద పడెను. మూర్తిని బద్దలు చేయగా దాని యందు 18 కోట్ల రూపాయల విలువగల రత్న రాసులు వెలువడినట్లు వినిచున్నాము. తదుపరి కోశమెక్కడ ఉన్నదో చెప్పుమని కొరడాలతో కొట్టగా ఆ దెబ్బలను ఓర్చుకొన జాలక కోశాగారమును చూపిరి. కోశాగారమంతయు కొల్లగొట్టి పూజారులను తమ క్రీత దాసులను చేసుకొని వారి చేత నానా విధముల చాకిరి చేయించుకొనిరి. మలమూత్రములను ఎత్తించిరి, పిండి విసిరించిరి, గడ్డి కోయించిరి. తినుటకు శనగలను మాత్రమే ఇచ్చిరి. అంటే పశువులకు, గుర్రాలకు శనగలు పెడతారు కదా, అట్లా. నానా దుర్దశగల పాలు చేసిరి. రాళ్లను పూజించి ఎట్టి దుర్దశను పొందిరో పాపము చెప్పనలవి కాదు. అది వదిలి పరమేశ్వరుని భక్తితో సేవించిన ఎంత బాగుండేది. మ్లేచ్చుల పళ్ళు విరగొట్టేది వారు. అదే వీళ్ళు గనుక ఈశ్వరుని భక్తులు, పరమేశ్వరుని భక్తులై ఉంటే, రాజులకు సహకరించి ఉంటే, ఆ ఆక్రమకులైనటువంటి గజని లాంటి దురాగతుల తురకల యొక్క పళ్ళు విరగొట్టేవారు. తమకు విజయము చేకూర్చుకునేది వారు. మూర్తులకు బదులు శూర వీరులను సత్కరించి ఉన్న ఎంతటి రక్షణ కలిగి ఉండేది. పాషాణ మూర్తులను ఇంతగా పూజించినను ఒక్కటి అయినను మ్లేచ్చుల తలను పగలగొట్టేదయ్యే. అంటే పగలగొట్టి ఉంటే ఎంతో బాగుండేది. ఆ రకంగా చేయకపోవడం వల్ల ఇంతటి దుర్దశ కలిగింది. శూరవీరునొక్కని పూజించినను అతడు వీరిని రక్షించి ఉండేది వాడు. ప్రశ్న: ద్వారికలో ఉండు రణ్ఛోడ్ నర్సీ మహతాకు హుండీ పంపి అతని రుణమును తీర్చుటయు అబద్ధమేనా? ద్వారికలో రణ్ఛోడ్ నరసింహత అనేటువంటి వ్యక్తికి హుండీ పంపి అతన్ని రుణము తీర్చుకొనుట అబద్ధమేనా అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి ఉత్తరం: ఎవరో ఒక సాహుకారు ధనము ఇచ్చి ఉండవచ్చును. శ్రీకృష్ణుడు పంపినాడని అబద్ధపు వదంతి వ్యాపింపజేసి ఉండవచ్చును. విక్రమ సంపత్ అని ఉన్నది, సంపత్ కాదు, సంవత్స్ వకారం ఉండాలి. సంవత్ 1914లో ఆంగ్లేయులు శతఘ్నులతో మందిరమును మూర్తిని పడగొట్టినప్పుడు మూర్తి ఎక్కడకు పోయినది? అప్పుడు బాఘేర్ జనులెంతో వీరతను చూపి యుద్ధము చేసిరి. శత్రువులను చంపిరి. మూర్తి యొక్క ఈగ కాలినైన భగ్నము చేయలేదేలా? అంటే వారు ఆంగ్లేయులు శతఘ్నులతో మందిరమును మూర్తిని పడగొట్టినప్పుడు ఏ మూర్తినైతే ఆంగ్లేయులు వాళ్ళు పడగొడుతున్నారో ఆ మూర్తి ఎక్కడికి పోయినది? అప్పుడు బాఘేర్ జనులెంతో వీరతను చూపి యుద్ధం చేసిరి. శత్రువులను చంపారు. కానీ మూర్తి ఒక్క ఈగ కాలినైనా భగ్నం చేయలేదెలా? అంటే ఆ సైనికులను చంపడం అటుంచి ఈగ కాలును కూడా ఏమి చేయలేకపోయింది మూర్తి. శ్రీకృష్ణ సదృశుడు ఎవడైనా ఉండి ఉన్న ఈ ఆంగ్లేయుల బండారం బయటపడి ఉండేది కాదా? రక్షకుడే ప్రాణాలను దక్కించి కొనలేని సమయమున
శరణాగతుల గతి ఏమగును? అందుకే అక్కడ చెప్తున్నాడు కదా ముందు, విగ్రహాన్ని బావిలో పడేసి వేణుమాధవుని బ్రాహ్మణుని ఇంట దాచారని చెప్పారు కదా, దానికి ఈ రహస్యం. జ్వాలాముఖి ప్రశ్న, జ్వాలాముఖి ప్రత్యక్ష దేవి అందరూ తినివేయును. జ్వాలాముఖి ప్రత్యక్ష దేవి అందరను తినివేయును. నైవేద్యమున సగము తినివేయును, సగము వదిలివేయును. మహమ్మదీయ చక్రవర్తులు ఆ దేవిపై జలధార ప్రవహింపజేసిరి, లోహపు రేకులతో మూత వేయించిరి, కాని జ్వాల ఆగలేదు. అట్లే హింగలాజ్ అర్ధరాత్రి అందు వాహనము ఎక్కి పర్వతముపై తిరుగుచూ కనిపించును, పర్వతముచే గర్జనము చేయించును, చంద్రకూపము మాటలాడును. యోని యంత్రము నుండి దూరి బయటపడిన వారికి పునర్జన్మము కలగదు. ఠుమరా కట్టుకొన్నందున పూర్తిగా మహాపురుషులు అనబడును. హింగలాజ్ వెళ్ళి రానంత వరకు అర్ధ మహాపురుషుడు అనబడును. ఈ విషయములన్నీ నమ్మదగినవి కావా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంచిగా ఉన్నది. ఇది రేపు చెప్పుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. భగవంతుడి గురించి పాట పాడండి ఏదైనా మంచిది. ఓం శ్యామలయ్య పాట పాడుతున్నాను. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, మా పైన ఎప్పుడు ఉండని. నీకు మించిన అధికులెవరున్నా, నీవినా మము కావ ఎవరున్నారని, నిరతముని నీడలో మము నిలువని. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని. వ్యసనములు ఈ దుర్భరమగు వ్యాధులు, వ్యసనములు ఈ దుర్భరములగు వ్యాధులు, ఈ అకాలపు మృత్యువులు, ఈ బాధలు తొలగని మా నుండి పూర్తిగా తొలగని. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని. మద్యము మాంసాది దుర అలవాట్లను, ఆరోగ్యమును చెడగొట్టు దుర్వ్యసనాలను మరువని. ఇకనైనా లోకులు మరువని, ఇకనైనా లోకులు మరువని. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని. యోగమొక్కటే సర్వరోగ నివారిణి, యోగమొక్కటే సర్వరోగ నివారిణి, యోగమొక్కటే సకల సౌఖ్య ప్రదాయిని. యోగ మహిమను మానవులు గుర్తించని, యోగ మహిమను మానవులు గుర్తించని. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని. పొందని శారీరకమైన శక్తిని, పొందని ఏ ఆత్మికమైన
పొందని మేమాత్మికమైన శక్తిని చతుర్విధ పురుషార్థముల సాధించని పొందని మేం ఆత్మికమైన శక్తిని చతుర్విధ పురుషార్థముల సాధించని ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని అందరూ ఆరోగ్యముగా జీవించని అందరూ ఆనందముగా వర్ధిల్లని అందరూ ఆరోగ్యముగా జీవించని అందరూ ఆనందముగా వర్ధిల్లని అంతట సుఖవర్షమే వర్షించని ఈశ్వరా నీ కరుణ మాపై నుండని. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి, సందేహ ప్రశ్న చేయించండి. ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్య. ఇప్పుడు పాడిన పాటలు మంచి గొంతున్న వాళ్ళతో పాడించి రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఈ పాట బాగుంది. సరే, సైలెంట్ ప్రదేశంలో చేయాలి, డిస్టర్బ్ లేకుండా. ప్రభాకర్ గారు ముందుకు తీసుకోండి. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగం పాఠం ద్వారా మనం ప్రశ్నకర్త అడుగుతున్న ప్రశ్నలు, విగ్రహారాధనను బలపరచడానికి అతను ఎన్నో ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టుకోవడం మనం ఈ ఎపిసోడ్లో వింటున్నాం. ఈ ప్రశ్నకర్త అనేక ప్రశ్నల్లో పూరి జగన్నాథుని గురించి, అక్కడ జరుగుతున్న అద్భుతాలు, మందిరాల్లో పూజారులు చేస్తున్న మాయాజాలం, ప్రజలను అజ్ఞానులుగా ఎలా చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా సోమనాథ్ మందిరంలో కూడా విగ్రహం గాలిలోనే వేలాడుతుంది, అది సత్యమే కదా అని ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టుకొని ఆయన జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా అనేకమైన ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి ఎపిసోడ్ను మనం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని మనవి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్ రాసి సందేహ నివృత్తి పొంది అత్యధిక జ్ఞానాన్ని ఆర్జించాలని కోరుతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య ప్రభాకర్ నారాయణ గారు. अमृतोपस्तरणमसि स्वाहा ओम अमृतापिदानमसि स्वाहा ओम सत्यम यशः श्रीर्मय श्रीः श्रेयतां स्वाहा। अथ आचमनमन्त्राणि ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। इंद्रियस्पर्शमन्त्राः ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कण्ठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतलाकरपृष्ठे ओम भू पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम स्वः पुनातु कंठे ओम महः पुनातु हृदये
ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రాः. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్రాः. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయతా తతో సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతాం అహోరాత్రాని విదధద్విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వం కల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిశ్చయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః దక్షిణాదీంద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః ప్రతీచేదికి వరుణోధిపతిః కృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః ప్రతీచేదిక్ సోమోధిపతిः సజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరురైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః ఊర్ధ్వాదిబృహస్పతిరధిపతిः శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం భోజన్వే దద్మః జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహోతి వేదః సనః పర్షదతి దుర్వాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు చ. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. గాయత్రీ మహామంత్రాः. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది క్రమాల మూలంగా చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షము ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. అత నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ
మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. అథ శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. ఛార్జింగ్ అయిపోయినట్టు. శాంతి రేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. పౌర్ణమి నేను ఆచార్య